సికింద్రాబాద్ కంటోన్మెంటల్ ఏరియా దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుండి బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, లేదా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది ప్రజల దగ్గర నుండి కనుక్కుందాం. అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనే దానిపైన వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే మారేడుపల్లి శివారెడ్డి నా పేరు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఉండి? 20 years అవుతుంది. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఫస్ట్ నుండి సాయన్న బిడ్డని ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ఆమెనే గెలిపించినాము. ఇప్పుడు నెక్స్ట్ బి వాళ్ళ సిస్టర్ ఇలా పడుతుంది కదా, ఇక్కడ ఖచ్చితంగా కంటోన్మెంట్ వాళ్ళ ఫ్యామిలీకి వేస్తారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి సాయన్న వాళ్ళ కూతురు అంటున్నారు, గదర్ అన్న కూతురు వెన్నెల గారు కూడా ఉన్నారు. సో తనకి కాంగ్రెస్ కి ఒకసారి మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ కి ఏమి ఇచ్చేయట్లేదు మేడం, ఓన్లీ ఇప్పుడు బీఆర్ఎస్ కి మళ్ళీ నెక్స్ట్ వచ్చేది. ఎందుకంటే కాంగ్రెస్ అంత లేదు, అయిపోయింది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళు? ఎవరు? సాయన్న వాళ్ళ కూతురు. సాయన్న వాళ్ళ కూతురు బాగానే చేసాం, డబుల్ బెడ్రూమ్ ఆమెనే ఇచ్చింది కదా ఇక్కడ. ఆమెనే మంచిగా చేసింది, ఏదో ఛాన్స్ లో చనిపోయింది కానీ నెక్స్ట్ ఆమెనే గెలిపిద్దామని అనుకున్నాము. వాళ్ళ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తాం మేడం మేము, ఇప్పటి నుండి కాదు, ఫస్ట్ నుండి సాయన్న బాగా చేసింది. కంటోన్మెంట్ ఏరియా డెవలప్ చేసిందే సాయన్న. అందుకని వాళ్ళ బిడ్డని మేము గెలిపించినాము. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ నిలబడుతుంది కాబట్టి మళ్ళీ ఆమెకి వేస్తాము. రేవంత్ రెడ్డి పాలన 100 రోజుల్లో చాలా బాగా అయిందని అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు బాగాలేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటున్నప్పుడే జర డెవలప్మెంట్ అంత అయింది. సరే పరిపాలన అసలు అంత చెడాలంగా ఉందంటే అది చెప్పలేదు. ఇక్కడ ఏం లేదు, వేస్ట్. ఉచిత బస్ ప్రయాణం, 500 రూపీస్ కి గ్యాస్ సిలిండర్. ఉచిత ప్రయాణం తప్ప మిగతాది ఏ పథకాలు మాకు నచ్చలేదు మేడం. ఒక పింఛన్లు ఇస్తలేడు, అప్పలేకల ముసలోళ్ళకు అల్లులు పెడుతుర్రు, ఒక ఇల్లులు ఇస్తలేడు. ఏం పథకాలు అవి? ఏది మొన్నటిదాకా అవి ఫామ్స్ ఇచ్చి అవి ఇవన్నీ రోడ్ల మీద పబ్లిక్ నిలబెట్టిండు. అంతా గందరగోళం, పైసలు దండుకున్నారు అంతా. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే బాగానే చేసింది. వేస్ట్ అవన్నీ తీసుకొని చెత్త కూడా వేసిరు, అవన్నీ ఫామ్స్ ఏం లేవు మళ్ళీ. అది ఇంతవరకు పత్తలేదు 100 రోజులలో. మేము రేషన్ కార్డుకి అప్లై చేసినాము, అన్నిటికీ అప్లై చేసినాం, ఏం కూర్చోలేదు. దాన్ని 100 రోజుల పాలన అయితే ఫ్లాప్ మేడం. ఇప్పుడు ఏపీలో పొత్తుల రాజకీయం జరుగుతుంది, అలాగే ఒంటరిగా జగన్ పోటీగా నిల్చుంటున్నారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేబీ జగన్కే వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఏది ఎక్కడ చూసుకున్నా కూడా అభివృద్ధి అనేది బాగా చాలా వాటికి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడ దాకా ఎందుకు, అఫ్కోర్స్ మా ఇంట్లోనే తీసుకోండి, మా డాడీకి కాళ్ళు నొప్పులు, ఆయన వెళ్ళి పింఛన్ తెచ్చుకునే స్తోమత లేదు. మార్నింగ్ 5:30 కల్లా వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఏదైనా కూడా ఇప్పుడు పెళ్లికైనా కానీ దేనికైనా కానీ ఏదైనా పెట్టాలన్నా కూడా చేయాలన్నా, ఇల్లు కూడా ఇది రాసినా కూడా ఎమ్మటే మనకి ఫస్ట్ది 2దని ఎమ్మటే పడిపోతున్నాయి. చాలా వాటికి అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఎలాంటి స్కీమ్స్ నచ్చినాయి అందులో? మాకు వచ్చేసి ఇప్పుడు అమ్మఒడి అయితే పిల్లలకి బాగానే పడిపోతుంది. మా అన్నయ్య వాళ్ళు అందరు అక్కడే ఉంటారు, మేము ఓన్లీ వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నాం. చాలా వాటికి బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. రావచ్చు, ఆయన కూడా వస్తారని నమ్మకం 99% అయితే అందరిలో ఉంది. చాలా వాటికి వస్తాడు, రాలేడు అని చాలా మంది అంటున్నారు. గెలిచి చూపిస్తేనే కదా వచ్చిందో అలాగే తెలిసేది. అంటే ఇప్పుడు పొత్తుల రాజకీయం ఉంటుంది కాబట్టి అక్కడ ముగ్గురు ఒకటే సైన్యం లాగా అయ్యారు. ఏమైనా ఓడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంది అంటారా? నాకు తెలిసేది లేదండి, ఓడిపోయే ఛాన్స్ అనే మాట కూడా లేదు అంటున్నారు కదా. 175 సీట్లు అని కన్ఫర్మ్ అయితే చెప్పలేము. మేబీ ఒక 2-3 సార్లు అయితే డల్ కావచ్చు, చాలా వాటికి 100 పైననే కంప్లీట్గా రావచ్చు. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు నియోజకవర్గం, మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ ముగ్గురు పోటీ చేయబోతున్నారు. అందులో మీ ఓటు ఎవరికి? ఇప్పుడు టీఆర్ఎస్ చూసుకుంటేనే బెటర్, ఎందుకంటే కేసీఆర్ గారు చాలా వాటికి చేశారు. ఆయన కూడా కళ్యాణ లక్ష్మి పథకం కింద మేము బావగారు అమ్మాయికి మ్యారేజ్ అయింది రీసెంట్లీ, ఒక 3 years ఎమ్మటి పెట్టంగానే వచ్చేసినాయి పైసలు కూడా. ఆయనది కూడా బాగానే ఉంది, చేస్తే కేసీఆర్కే ఇస్తాం ఇక్కడ. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం ఇప్పుడే కదా వచ్చింది, చూడాలి కదా మనం కూడా. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఆప్షన్ ఉంటే అప్పుడు, ఇప్పటికైతే కేసీఆర్ వాటికి. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఇప్పుడైతే జర అట్లనే ఇంకా తెలియలే కదా మేడం, ఇంకా 2 నెలలు పోతే తెలుస్తుంది మొత్తం ఏదన్నా. 6 గ్యారంటీలలో మీకు నచ్చిన స్కీమ్ ఏంటి? కరెంట్ బిల్, ఇంకోటి రూమ్ హౌస్ కట్టిస్తామన్నారు కదా, అదొకటి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? నా పేరు రవి, ఇక్కడ 20 years నుంచి ఉంటాను. ఈసారి నియోజకవర్గంలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా బీజేపీ, నరేంద్ర మోదీ బీజేపీ. ఎందుకు బీజేపీ? ఆయన ఆల్రెడీ రిజల్ట్ చూపించాడు కదా, ప్రోగ్రెస్ చూపించాడు, గ్రోత్ చూపించాడు. అంటే 100 రోజుల పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి? 100 రోజులు అంటే కొంచెం ఓకే, కానీ చాలా
ఎక్కువ ఫ్రీగా పెట్టిండు. అట్లా పెట్టకుండా ఎకనామీని చూసుకొని నడుచుకుంటే ఓకే ఉంటుంది. అంటే ఇప్పుడు స్టేట్ వైజ్ లో కాంగ్రెస్ ఉండాలి అని అంటున్నారా? స్టేట్ వైజ్లో లక్కేది బీజేపీ రావాలి. స్టేట్ వైజ్ కూడా బీజేపీ. బీజేపీ రావాలి. తెలంగాణలో నడిచే ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. అసలు వచ్చి అంటాడు 15 మినిట్ పోలీస్ హటాదు అంటాడు. దానికి కరెక్ట్గా అయితే ఒక యోగ్యాస్ ఉంటాడు ఉండాలి తెలంగాణకు కూడా. అదే కోరుకుంటాం. మీరు క్యాండిడేట్ బట్టి ఓటేస్తున్నారా లేకపోతే పార్టీ బట్టి ఓటేస్తున్నారా? గ్రోత్ని బట్టి ఓటేస్తాం. ఆల్రెడీ గ్రోత్ గుజరాత్లో మోదీ చూపిస్తున్నాడు. లాస్ట్ 10 years నుంచి ఇండియాలో చూపిస్తున్నాడు. సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేసుకుని తెలంగాణలో కూడా వస్తుంది. ఎనీథింగ్ ఇట్స్ అబౌట్ ద రిజల్ట్. ఇట్స్ రైట్, విల్ టాక్ అబౌట్ ద రిజల్ట్. చూశారు కదా, ప్రజలు కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, మరి కొంతమంది హ్యాట్రిక్ విజయం నరేంద్ర మోడీది అంటున్నారు. చూడాలి అసలు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు. ఈ నియోజకవర్గంలో అయితే ఇలా ఉంది పరిస్థితి. మరో నియోజకవర్గంలో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.